హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఒకసారి చూడండి. తిరుపతిలో ఉన్న రామాపురం దాటుకున్న తర్వాత రామచంద్రాపురానికి దగ్గరలో ఒక గుడికి అయితే వచ్చాము. ఇక్కడ గుడి అయితే చాలా విశాలంగా ఉంది. చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంది గుడి. ఈ గుడి పేరేమో బౌద్ధ జైన్ టెంపుల్. ఇన్ని రోజులు ఈ గుడి తిరుపతిలో ఉందని నాకైతే తెలియదు. ఫస్ట్ టైం ఈ గుడికి వచ్చాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తిరుపతిలోనే బిర్లా మందిర్ కట్టారా అని నాకైతే అనిపించింది. తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ మిస్ అవ్వకుండా ఈ గుడికి అయితే వెళ్ళండి. చాలా బాగుంది గుడి అయితే. ఆల్రెడీ ఈ గుడికి వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి. నాకు నిజంగా ఒక్క క్షణం బిర్లా మందిర్కి వెళ్ళాము అన్నట్టు అనిపించింది. అంత బాగుంది ఈ గుడి అయితే. ఈ గుడి మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏమో 5 నుంచి 8 వరకు ఉంటుంది. ఈ గుడి మొత్తం పాలరాయితో కట్టారు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ గుడిని ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. నేను ఇన్ని రోజులు తిరుపతిలో ఉంటూ ఈ గుడిని మిస్ అయ్యానా అనిపించింది. ఈ గుడికి వచ్చాక చాలా హ్యాపీగా ఉంది నాకైతే. దీపావళి రోజు టపాసులు కొనడానికి రామాపురం వెళ్ళాము. అప్పుడు మా ఆయన నన్ను ఈ గుడికి అయితే తీసుకెళ్లారు. ఈ గుడి బయటంతా ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. కానీ లోపల మూల విరాట్నైతే వీడియో తీయొద్దని చెప్పారు. ఈ గుడి కట్టడం చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత బాగా చెక్కారు. మేము ఈ గుడికి డే టైంలో వెళ్ళాము. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుందంట. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, పద్మావతి అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.